అయితే ఈ బస్సులకి ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా లేవా అనేది పర్యవేక్షణ అనేది ఉండాలి. వీళ్ళ కౌన్సిలింగ్ కూడా ఉండాలి. ఏదో ముక్కుబడి వ్యవహారంగా 2 నెలలకి 3 నెలలకి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. అదైతే కాదు. ప్రతి మంత్ కూడా ముఖ్యంగా తణుకు నియోజకవర్గంలో ఈ ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లందరినీ పోగేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి, వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే ఈ ప్రమాదాల నుంచి మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవకాశాలు అయితే ఉంటాయి ఇలా కౌన్సిలింగ్ల వల్ల. అది కూడా ఇవాళ వెహికల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా చూసుకోవాలి. అలాగే సంబంధించి విద్యాశాఖ అధికారులు వీళ్ళు కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ సమస్య దగ్గరికి వెళ్ళి అది ఎలా జరిగింది ఏంటి దాన్ని పర్యవేక్షించాలి. మన సాయి కామర్స్లో కూడా జరిగింది. అప్పుడు కూడా దెబ్బలు కట్ట జరిగినాయి. మళ్ళీ మన్నాడు అంతా కామప్ అయిపోతా ఉన్నారు ఇవాళ విద్యాశాఖ అధికారులు. మరి విద్యాశాఖ అధికారులు ఏములు ఆలోచన అవుతున్నారో మాకు తెలియదు. కానీ మరి ఎక్కడికక్కడ కామప్లో ఉంటుంది, పేపర్లో వస్తలేదు, ఈ బహిర్గతం అవుతులేదు. మరి ఏం పడుతున్నారో ఏంటో మాకు తెలియదు. మేము ఈ సమస్యను మట్టికి ఈ తణుకు నియోజకవర్గంలో ముఖ్యంగా పరిపాటుగా వస్తూ ఉన్నాయి. మరి దీని మీద వీళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు ఇవాళ విద్యాశాఖ. ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నారు, ఉన్నా లేనట్టే. ఏదన్నా సరే ఇక్కడ డివైఓ కానివ్వండి, మన సత్యనారాయణ గారు ఏదన్నా సరే నేను చేస్తాను చూస్తాను అంటారు. మన అక్కడ బెలవేదరు ఆ పిల్లలు చదువుతుంటాను కానీ ఆ పైనేమో కట్టేస్తా ఉన్నారు. ఏంటి సార్ మేము ఒక వినతి పత్రం ఇచ్చాం, డిఈఓకి ఫోన్ చేసాం, డిఈఓ దృష్టికి వెళ్ళింది, ఇవన్నీ చేసాం. అయినా సరే వాళ్ళకి ఏదో నిమ్మక నీరెత్తినట్టుగా వీళ్ళందరూ అలాగే చోద్యం చూస్తూ ఉన్నారు. కళ్ళు ఉండి లేనట్టు, చెవులు ఉండి వినపడలేనట్టు ఈ విద్యాశాఖ అధికారులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించాలి అన్నింటి మీద. మేము విద్యార్థి సంఘాలుగా లేకపోతే ఈ తణుకు నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఐక్య విద్యార్థి సంఘాలుగా. ఇవాళ సోదర ఏవిఎస్ సంఘం కానివ్వండి, ఐసా కానివ్వండి, ఇంకా ఇతర విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అలాగే జేఏసీ, ఏపీ స్టూడెంట్ జేఏసీ కానివ్వండి, ఇలా తణుకులో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ విషయంలో మేము ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ఈ పొరపాటుగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద అధికారులు ఏమి రెస్పాండ్ అవుతలేదు కనీసం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ దుబ్బలో జరిగింది. దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో అసలు ఎంఈఓకి ఫోన్ చేస్తే బిజీ అని వచ్చేస్తుంది. ఒక విద్యార్థి సంఘం నాయకుడు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ చేసి ఏంటి స్వామి అని అడగాలి కదా, ఏంటి పరిస్థితి అని. అసలు ఆయన ఫోన్ నెంబర్ బిజీ అని వచ్చేస్తుంది. అంటే ఎంఈఓ ఉన్నట్టే లేనట్ట. మేము అనేది ఒకటే. అందుగురించి డిఓ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. అలాగే తణుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పందించాలి. ఇప్పుడు కూడా మేము ఫర్దర్ స్టెప్ మేము ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం. అందుగురించి ప్రజానికం గమనించి ప్రజలైనా అప్రమత్తంగా ఉండాలి. మేము అనేది ఒకటే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ బస్సులు స్పీడ్ తగ్గించమని చెప్తా ఉండాలి. అలాగే మా పిల్లల భద్రత ఏంటని అడుగుతూ ఉండాలి. ఇవాళ ఆటోలో చిన్న ఆటోలో ప్యాసింజర్ ఆటోలో 20 మందిని కుక్కేస్తూ ఉన్నారు. వాళ్ళు కనీసం 15 మంది అవతల సీటు మీద వెనకాల మీద కూడా కూర్చోబెట్టేస్తూ ఉన్నారు. ఇవాళ అనాథరైజ్డ్గా చాలా స్కూల్స్లో ఈ ఆటోలో నడుపుతూ ఉన్నారు. కనీసం వెహికల్ ఇన్స్పెక్టర్కి సమాచారం ఇవ్వరు. మా స్కూల్లో ఈ ఆటోలో నడుపుకుంటున్నాం, ఇది